నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకారంలో ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొని అమ్మవారికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। मार्गोन अंजनेय गौर्ण देश्य धर्मपत्नी माधवी रामदेश्य सह नपदुल रानी శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు, రెండవ శుక్రవారం అమ్మవారికి పుష్పార్చన, మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రత మహోత్సవం, నాలుగవ శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ, ఐదవ శుక్రవారం అమ్మవారికి క్షీరాభిషేకం, పాలాభిషేక కార్యక్రమం జరిగి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ చైర్మన్ మారుగోని ఆంజనేయులు గౌడ్ గారు మరియు ధర్మకర్తల బృందం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది। ఇట్టి శ్రావణ మాస మహోత్సవ కార్యక్రమాలకి మన నకరకల్ శాసనసభ్యులు గౌరవశ్రీ వేముల వీరేశం పుష్పగారి దంపతులు మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమ ఉత్సవ ప్రారంభాన్ని చేస్తారని చెప్పి భక్తులు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ జగజ్జనని అయినటువంటి కనకదుర్గ అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా మనవి చేస్తున్నాం। జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, బోలో కనకదుర్గ మాతాకు, బోలో కనకదుర్గ మాతాకు జై మాతాజీ। ఈరోజు శ్రావణ మాసము పూజలు అమ్మవారి చిట్యాల శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడిలో నిర్వహించబోతున్నాం। ఈ రోజు నుంచి 5 శుక్రవారాలు మొత్తం అమ్మవారి పూజలు జరుగుతున్నాయి। కావున భక్తులందరూ ఖచ్చితంగా అందరూ కావచ్చు అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం। భక్తులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మా కమిటీ సభ్యులు చేశారు। ఈ గుడిని గౌరవ ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి తీసుకోవద్దని హామీ ఇచ్చారు। ఖచ్చితంగా ఆయన హామీ నిలబెట్టుకుంటాడు। ఖచ్చితంగా భక్తులంతా వచ్చి ఈరోజు అమ్మవారి ఈరోజు శుక్రవారం వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం। జై మాతాజీ, జై మాతా।